ఆగండి ఆగండి, పుచ్చకాయ గింజలు పాడేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి. వేసవి వచ్చిందంటే కనీసం 2 రోజులకొక్కసారైనా ఒక పుచ్చకాయ తింటుంటాం. కాయను తిని వాటి గింజలను పడేస్తుంటాం. ఇలా పుచ్చకాయ గింజలను పడేయడం వల్ల మనం ఎంతో నష్టపోతున్నాం. అది మీకు తెలుసా? పుచ్చకాయ గింజల వల్ల కలిగే లాభాలు తెలిస్తే వాటిని పాడేయడానికి మీకు మనసు రాదు. గుండె నుండి చర్మం వరకు, ఒత్తిడి నుంచి వీర్య కణాల వరకు పుచ్చకాయ గింజలతో బోలెడు ప్రయోజనాలున్నాయి. పుచ్చకాయ గింజల్లో ఒమేగా 3, ఒమేగా 6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలున్నాయి. మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలుంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ గింజల్లో లభించే జింక్, సెలియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. పుచ్చకాయ గింజల్లో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునేవారు ఇది చక్కటి ఆహార పదార్థం. వీటిలో ఉండే సిటిలియన్ సమ్మేళనం రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెట్కు దూరంగా ఉంచుతుంది. పుచ్చకాయ గింజల్లో అధికంగా లభించే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థను, శరీర బరువును అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఎముకలను బలంగా ఉంచుతాయి. ఇందులో ఉండే పుచ్చకాయ గింజల్లో జింక్, సెలియాలు ఒత్తిడిని తగ్గిస్తాయి, మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తాయి. ఇవి వీర్య కణాల సంఖ్యను, నాణ్యతను పెంచడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఇందులోని జింక్ పురుషుల హార్మోన్లు సమతుల్యాన్ని పెంచి పునరుత్పత్తి వ్యవస్థకు మేలు చేస్తుంది. పుచ్చకాయ గింజల్లోని పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి, వెంట్రుకలను చిట్లిపోవడం, తలలో దురద వంటి సమస్యను నయం చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చర్మపు ముడతలను తగ్గిస్తాయి, చర్మాన్ని మెరిచేలా చేస్తాయి. పుచ్చకాయ గింజల్లో నేరుగా తినవచ్చు, వేయించి తినవచ్చు, లేదా గింజలను మరిగించి వడకట్టి ఆ నీటిని కూడా తాగవచ్చు. పుచ్చకాయ గింజలు తాగవచ్చు, సలాడ్లో, పెరుగులో, సూపులో వంటివి వేసుకొని కూడా తినవచ్చు.